హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఎంతో టేస్ట్ అయిన బ్రోక్లీ తోటి ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కినాక ఒక స్పూన్ నిండా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. బ్రోకలీ చాలా హెల్త్కి మంచిది. బ్రోకలీని ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది. కర్రీ లాగానే సలాడ్లో వేసుకొని తీసుకుంటారు, లేదంటే ఇలా రైస్లో వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినాక ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారినాక ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కాస్త రంగు మారితే సరిపోతుంది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. మీ ఇష్టం అండి. ఫ్రైడ్ రైస్ లో ఎక్కువ టమాటాలు వేసుకొని అవసరం లేదు. నాకు కొంచెం టమాటాలు ఉంటే బాగుంటుందని నేను కాస్త ఎక్కువ వేసుకున్నాం. మూత పెట్టి టమాటాలు మెత్తగా ఉడికించుకున్నాక అందులో బ్రోకలీని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను కాస్త పెద్దగానే వేసుకుంటున్నా. బ్రోకలీ పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద కప్పు నిండమైన వేసుకున్న కొలతల్లో అయితే వీటిని కూడా కాస్త ఉడికించుకోవాలి. బ్రోకలీ మరి మెత్తగా ఉడకనవసరం లేదు, ఒక 70% ఉడికితే సరిపోతుంది. మూత పెట్టి బ్రోకలీని కూడా ఉడికించుకోవాలి. ఇందులో బ్రోకలీ ఫాస్ట్ గానే ఉడుకుతుంది. బ్రోకలీ ఉడికినాక ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ పెప్పర్ పొడి కూడా వేసుకుంటున్నా. వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సాసులు 1 by 1 వేసుకుందాం. ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నా. అలాగే ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా. ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేసుకున్నాం. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నా కాబట్టి నేను చిల్లీ సాస్ కాస్త తక్కువ వేసుకుంటున్నాను, మరి స్పైసీగా లేకుండా. ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న 2 కప్పుల వరకు రైస్ వేసుకొని సాసులు అన్ని కలిసేలాగా రైస్ కి పట్టించేలాగా కలుపుకున్న. ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పడితే బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన బ్రోకలీ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ.